పెట్టుబడితో ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఈ రోజు నేను ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాతో వచ్చేసాను. దీనికి పెట్టుబడి తక్కువే కానీ ఆదాయం మాత్రం చాలా ఎక్కువ. నిజానికి చాలా మందికి ఒక మంచి బిజినెస్ చేసి బాగా లాభాలు పొందాలని ఉంటుంది కదా, ఎందుకంటే బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ అలా ఉంటాయి కాబట్టి. పైగా మనకి శ్రమ కూడా తక్కువే ఉంటుంది. మన ఓన్ బిజినెస్ కి మనం ఎంత చేసుకున్నా మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా వరకు అందరూ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అందులో కొందరికి బిజినెస్ మీద ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి బిజినెస్ చేయాలి, వాటికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అలా కొంతమంది బిజినెస్ పెట్టాలని ఉన్నా కూడా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు కదా. కానీ మన చేతిలో 10,000 రూపాయలు ఉన్నా కూడా దానికి తగ్గ బిజినెస్లు చేసుకుని మంచి లాభాలు అందుకుంటూ ఆ బిజినెస్ ని మరింత పైకి మనం తీసుకెళ్లొచ్చు. అయితే అంత తక్కువ పెట్టుబడితో ఉన్న బిజినెస్ల గురించి ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అందుకే కదా మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ ఉంది. ఒక్కసారి ఛానల్ ని చెక్ చేయండి. మీకు అందులో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. మీకు ఏదో ఒకటి నచ్చుతుంది. వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఐడియాస్ కూడా చాలా ఉంటాయి. వాటి పూర్తి వివరాలు డీటెయిల్ గా అందులో ఉంటాయన్నమాట. ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని కూడా చాలా R&D చేసి మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. బయట ఉండి చేసే బిజినెస్లే కాకుండా ఇంట్లో ఉండి చేసే బిజినెస్లు కూడా చాలా ఉంటాయండి. అలా అని ఇంట్లో ఉండే బిజినెస్ కు డిమాండ్ తక్కువ అని అసలు అనుకోకండి. మంచి పెట్టుబడి పెడితే ఇంట్లో ఉండి చేసే బిజినెస్ లకు కూడా మంచి డిమాండ్ తో పాటు ఎక్కువ మొత్తంలో లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ ల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని నేను చెప్పినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే బిజినెస్ ఏంటి అంటే టూటీ ఫ్రూటీ బిజినెస్. సో ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ ఐడియా పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఇది అద్భుతమైన బిజినెస్ అనే చెప్పాలి. టూటీ ఫ్రూటీ బిజినెస్. మామూలుగా టూటీ ఫ్రూటీ అనేది బేకర్ ఐటమ్ అని అందరికీ తెలిసిన విషయమే. వీటిని కేక్స్, కుకీస్, బ్రెడ్, కేక్ ఇలా బేకర్ ఐటమ్స్ లో వాడుతూ ఉంటారు. ఇలా చాలా మంది కూడా ఈ టూటీ ఫ్రూటీస్ ని తినడానికి బాగా ఇష్టపడతారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ ఇష్టపడి తింటారు. అందుకే వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఫుడ్ బిజినెస్ కి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదండోయ్. చెప్పాలంటే ఫుడ్ బిజినెస్ లే బాగా నడుస్తున్నాయి. ఎక్కడ ఏది పెట్టుకున్నా అసలు డౌట్ లేకుండా నడుస్తున్నాయి. బయట స్ట్రీట్ ఫుడ్సే కాకుండా ఇంట్లో ఉండి ఫుడ్ బిజినెస్ చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అలా ఇంట్లో చేసే ఫుడ్ బిజినెస్లు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. అందులో ఈ టూటీ ఫ్రూటీ బిజినెస్ కూడా ఒకటి. ఈ బిజినెస్ లు ఇంట్లో ఉండి కూడా చేస్తే చాలా అంటే చాలా లాభాలు వస్తాయి. ఈ బిజినెస్ కేవలం ఇంట్లోనే కాకుండా ఒక ఫ్యాక్టరీ మాదిరిగా కూడా మనం పెట్టి చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ పెట్టడానికి పెద్దగా పెట్టుబడి కూడా ఎక్కువ అవసరం అస్సలు ఉండదు. కేవలం 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఆదాయం కూడా లక్షల్లో ఉంటుంది. ఈ బిజినెస్ లో ఇంట్లో ఉండే మహిళలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక ఫ్యాక్టరీ మాదిరిగా ఈ బిజినెస్ చేయాలి అంటే ఒక 150 స్క్వేర్ ఫీట్ లేదా 200 స్క్వేర్ ఫీట్ లో మనం ప్లేస్ తీసుకొని ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ఏర్పాటు చేసుకుని అన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్ కి ఒక బ్రాండింగ్ తో నడిపించాలనుకుంటే ఖచ్చితంగా అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ మనకి అవసరం అవుతాయి. బ్రాండింగ్ నేమ్, బిజినెస్ లైసెన్స్, ఇలా అన్ని రకాల ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ బిజినెస్ ను చేయడానికి మిషనరీస్ మనకి తప్పనిసరి. ఇక ఆ మిషనరీస్ వచ్చేసి మనకి బ్లాచింగ్ మిషన్, షుగర్ సిరప్, స్మాల్ సైజ్ ప్యాకింగ్ మిషన్. అయితే ఈ బిజినెస్ చేసుకోవడానికి PMF స్కీమ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే దీని నుంచి మనకి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుంది. కాబట్టి ఈ బిజినెస్ ని మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ టూటీ ఫ్రూటీస్ అనేది బొప్పాయి కాయలతో తయారు చేస్తారని మీకు తెలుసా? అవును, ఈ టూటీ ఫ్రూటీస్ మనకి పచ్చి బొప్పాయి కాయలతో తయారు చేస్తారు. కాబట్టి మనం బొప్పాయి కాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి బొప్పాయి తోట పండించే రైతులతో మాట్లాడి బొప్పాయి కాయలను హోల్సేల్ ధరకి తీసుకోవచ్చు. ఇక తెచ్చిన బొప్పాయిలను మిషనరీ సపోర్ట్ తో పూర్తిగా తొక్కతీసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టి బొప్పాయి ముక్కల్ని సిరప్ లో కలపాలి. ఇక అందులో కావాల్సిన రంగును కలిపి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా మిషన్ ద్వారా ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు. అంతే, చాలా సింపుల్ కదా.
ఇక్కడ మరో విషయం మీరు గమనించాలి ఏంటంటే ఈ బిజినెస్ ను ఒక బ్రాండింగ్ తో తీసుకెళ్తాం కాబట్టి ప్యాకింగ్ కవర్స్ పై కూడా బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి. మార్కెటింగ్ విషయానికి వస్తే దీనిని మార్కెట్ లో తయారు చేసి మనం అమ్ముకోవచ్చు. ఇది కాకుండా హోల్సేల్ మార్కెట్లో చిన్న మరియు పెద్ద పెద్ద బేకరీల్లో, కేక్ తయారు చేసే ఫ్యాక్టరీల్లో, ఫలూడా తయారీ చేసే వాళ్ళ దగ్గరికి వీళ్ళందరికీ మనం సేల్ చేసుకోవచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో ద్వారా కూడా ఈ బిజినెస్ బాగా రన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ బిజినెస్ గురించి సోషల్ మీడియాలో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా ప్రతి దాంట్లో మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. అయితే బల్క్ ఆర్డర్ గా సేల్ చేయాల్సి వస్తే ఫుడ్ ఫ్యాక్టరీస్ కి కూడా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మనం తెలివితేటలు ఉండాలే గానీ మన బిజినెస్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అనమాట. విదేశాల్లో కూడా మనం ఎగుమతి చేసుకోవడానికి కస్టమర్స్ ని కూడా ఎంచుకోవచ్చు. నిజానికి విదేశాల్లో వీటిని ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ దానికంటే ఎక్కువ లాభాలు మనం చూడొచ్చండి. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో టూటీ ఫ్రూటీ ధర ఒక కేజీకి 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉందనుకున్నా కూడా ఈ లెక్క ప్రకారం రోజుకి 20 కేజీలు అమ్మినా కూడా కనీసం మీకు రోజుకి 2000 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే నెలకు 60,000 లేదా 1,00,000 రూపాయల వరకు లాభాలు వస్తాయి కదా. ఇంట్లో ఈ బిజినెస్ చేస్తే కేవలం 5,000 నుండి 10,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే చాలు. అదే ఫ్యాక్టరీ మాదిరిగా పెడితే కనీసం 2 నుండి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక మిషనరీస్ వచ్చేసి ఇండియా మార్ట్ లో మనకి అందుబాటులో ఉంటాయి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇండియా మార్ట్ లో మనకి దొరకని మిషన్ అంటూ ఉండదు. మీకు తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ప్రతిదీ కూడా ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ బిజినెస్ కొంచెం చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెట్టుబడి పెట్టి వర్కర్స్ ని పెట్టుకుని కూడా బిజినెస్ మనం పెద్దగా చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ ప్రతి సంవత్సరం 5,300 కోట్ల రూపాయల మార్కెటింగ్ కూడా చేస్తుంది. కాబట్టి మీరు ఏ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళు తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే మాత్రం మంచి ఆదాయం ఉంటుందని చెప్పాలి. పైగా రిస్క్ అనేది కూడా అస్సలు చాలా తక్కువ ఉంటది. అంతేకాకుండా రా మెటీరియల్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. అవి కూడా అందుబాటు ధరలోనే మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ బిజినెస్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ కి ఎక్కువ పోటీ అనేది కూడా లేదు. కాబట్టి ఎక్కడైనా సరే ఈ బిజినెస్ ని మనం చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీకు ఎక్కడైనా దగ్గరలో ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే వెళ్లి వారిని కూడా అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు బిజినెస్ లోకి అడుగు పెట్టండి. అన్ని క్లియర్ గా క్లారిటీగా ఉంటాయి. లేదంటే ముందుగా మీ సొంతగా ఇంట్లోనే ఈ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఆ తర్వాత పెద్ద ఫ్యాక్టరీగా డెవలప్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది. ఈ బిజినెస్ కి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా కూడా చేసుకోవచ్చండి ఈజీగా ఆడవాళ్ళు కూడా. కాబట్టి ఈ బిజినెస్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ చేయడం వల్ల 100% బెటర్ అని చెప్పాలి. మరి ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరు స్టార్ట్ చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేనైతే చెప్పాను. మీకు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే చెప్తున్నట్లు మీరు బిజినెస్ చేస్తున్న వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని బాగా R&D చేసి అప్పుడు స్టార్ట్ చేయండి. మంచి సక్సెస్ అవుతారు. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.